హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనుశ్రీ కిచెన్. ఇవాళ మనము మష్రూమ్ కర్రీ చేసుకుందామండి. మొన్న మేము డిమార్ట్కి వెళ్తే తెచ్చుకున్నా. నేను బయట ఎక్కడ షాపుల్లో దొరకదు. డిమార్ట్ అలా ఆన్లైన్లో అలా అయితే దొరుకుతాయి ఇవి. నేను 400 గ్రామ్స్ తీసుకున్నాను. 2 టమోటా సన్నగా పీసెస్లా కట్ చేశాను. ఆనియన్స్ 2 తీసుకున్నాను. 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. కర్రీ ప్రిపరేషన్ చూసుకుందామండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొద్దిగా కాగాలి. కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నా. జీలకర్ర కొద్దిగా ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నా. 4 రెమ్మలు. ఆనియన్స్ వేసుకుంటున్నా. నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నా. బాగా ఎర్రగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుంటున్నా. ఒక 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేసుకోండి. ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా పచ్చివాసన పోయేదాకా అల్లం పేస్ట్ని ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ముందుగా వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నీ వేసుకుంటున్నాం. అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసి ఇలా అన్నీ మిక్స్ చేసుకొని ఇందులోకి పసుపు వేసుకుంటున్నా. కొద్దిగా పసుపు వేసుకొని ఫ్రై చేసుకున్నాము. ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత టమోటాలు వేసుకున్నాము. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు టమోటాలు వేసుకున్నాము. టమోటాలు బాగా సాఫ్ట్ అయ్యేదాకా ఇలానే ఫ్రై చేసుకోవాలి. చూడండి, టమోటాలు బాగా సాఫ్ట్గా ఉడికాయి కదా. ఇప్పుడు ఇందులోకి మసాలాలు వేస్తున్నా. మిర్చి వేసాం కదా, మనం కారం చూసుకొని వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ వేసాను. ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకున్నా. ఇలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు ఇలానే సిమ్లో పెట్టి మసాలా మొత్తము ముక్కకు పట్టేలాగా పట్టించుకుందాము. సాల్ట్ వేసుకుందాం కొద్దిగా, మన టేస్ట్కి తగ్గట్టు సాల్టు. అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసి సిమ్లో పెట్టుకొని ఇందులోకి కొద్దిగా కొబ్బరి, ఒక ఆనియన్ మిక్సీ పట్టి వేసుకుందాము. 4 ముక్కలు కొబ్బరి, ఒక చిన్న ఆనియన్ మిక్సీ పట్టి పేస్ట్ లాగా చేసుకుందాం దీన్ని. మసాలాలు ఉడుకుతూ ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకుందాము. ఈ పేస్ట్ వేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీ దగ్గర జీడిపప్పు ఉన్న కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది టేస్ట్. ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలానే ఉడకనిద్దాము. మన చికెన్ కర్రీ, మటన్ కర్రీ కన్నా చాలా హెల్తీ ఫ్రెండ్స్ మష్రూమ్ కర్రీ. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. కొద్దిగా ఫ్రై అవనిద్దాము. ఇలా ఆయిల్ పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకుందాము. మీ గ్రేవీకి తగ్గట్టు మీరు పోసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇన్నే పోసుకోవాలని ఏం క్వాంటిటీ ఏం లేదు. నేనైతే కొన్ని పోసుకుంటున్నాను. ఇలాంతా బాగా ఒకసారి మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిస్తే కర్రీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాల తర్వాత బాగా ఉడికి దగ్గరికి అయిపోయింది కదా కర్రీ. అంతే ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.